అయితే కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అందులో పావు కేజీ కాకరకాయ, పావు కేజీ టమాటా, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పోపు చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కాకరకాయ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్, అందుకోసం నేను పెద్ద గంటతో అయితే పోసుకుంటున్నా. కర్రీ లాగా చేస్తా ఫ్రెండ్స్, ఓకేనా. నూనె వేడయ్యాక పోపు గింజలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటపట్లు ఆడుతున్నప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బాగా మగ్గనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా మగ్గాలి మొత్తానికైతే. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే కాకరకాయతో పాటు అవి కూడా ఎరగాలి కాబట్టి కలర్ మారిపోయి ఎక్కువ మాడిపోతుంటాయి. అందుకోసం వీటితోటి ఫ్రై చేయాలి. మళ్ళీ కాకరకాయ వేసుకొని మంచిగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా అయితే కలుపుకుంటూ బాగా మగ్గ పెట్టుకోవాలి. వీటినైతే ఇప్పుడే పసుపు, అల్లం అలాంటివి వేయొద్దు, ఎక్కువ మాడిపోతుంది. కాకరకాయ చేదు వస్తుంది కాబట్టి మంచిగా ఇట్లా మగ్గనివ్వాలి. చాలా వరకు చాలా మగ్గాలి, మస్తు టైం పడుతుంది. కాకరకాయ టమాటా వేసి వండితే మరి మామూలుగా ఉండదు కానీ ఫ్రెండ్స్. ఆగండి, చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం అంటే మాది ఉప్పు లేని కారం కాబట్టి ఎక్కువనే పడుతుంది. 2 స్పూన్స్ దాకా వేసుకుంటాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన దాకా ఆగి, మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చేదు వాసన అనేది పోయిందిగా ఫ్రెండ్స్, అందుకోసమని ఇప్పుడు వేయాల్సి వచ్చింది. కాకరకాయ తినలేరు, అందుకోసమని ఇలా చేస్తా. బాగా టేస్ట్ ఉంటుందండి. ఇది కొంచెం మగ్గినాక టమాటా వేసుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే మగ్గింది మొత్తానికైతే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా గట ఒక 3 రెబ్బలు ఎల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కూడా మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేయండి. ఇట్లా అల్లం వేసినాక మళ్ళీ ఎల్లిపాయలు ఏంటి అని అనుకోకండి, ఇది టేస్ట్ కోసం మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. చూసిరుగా అండి, ఆ ఎల్లిపాయలు కూడా మగ్గాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని ఇది కూడా మగ్గ పెట్టుకొని కొంచెం కారం వేసుకోవడమే అండి, ఏం లేదు, సింపుల్గా అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎలా మగ్గిందో చూద్దాం ఒకసారి అయితే. చూడండి, టమాటా కూడా చాలా వరకు మగ్గింది. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాం. ఇది సరిపోతుందండి మాకైతే, తేజ కారం అది. చూడండి ఫ్రెండ్స్, ఎలా మగ్గిందో చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. అది కాకరకాయ ఫ్రై అయితే ఇంకా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మగ్గ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఈ టమాటా ముక్కలు కూడా అన్నీ మగ్గుతాయి. ఇంకా
వాటర్ కొంచెం వేద్దాం అనుకుంటున్నా కానీ వాటర్ వేస్తే మళ్ళీ చేదు అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమని ఇట్లనే మగ్గ పెడుతున్నాం. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాం. కొద్దిగా మగ్గినాక ధనియాల పౌడర్ వేసి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. చూద్దామా ఫ్రెండ్స్. కారం అయితే వేసినాక చూడండి ఎంత మంచిగా మగ్గిందో. ఇందులోనే ధనియాల పొడి వేసుకుందాం 1 స్పూను. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కలుపుకుందాం. దీన్ని కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారుగా ఫ్రెండ్స్, కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా మరి. ఉప్పు ఏమన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా టేస్ట్ చూసినాక వేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది. ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.